వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అండి. ఏంటి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అనుకుంటున్నారా? నిజంగానండి, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, చక్కగా కారం కారంగా మసాలా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. మరి దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దామా? ముందుగా పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు తయారు చేయడం కోసం ఒక అర కేజీ శుభ్రం చేసినటువంటి పచ్చి రొయ్యలను తీసుకోవాలండి. వీటిని కొంచెం ఈ పచ్చి రొయ్యల్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసము వేసి కడిగినట్లయితే గనక మనకి రొయ్యలు నీసు వాసన లేకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని వాటిని వేసుకోవాలండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ టొమాటోను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ టమాటా కొంచెం తొందరగా మగ్గటం కోసం ఇందులో కొద్దిగా ఉప్పు, 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యల్ని వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మనం తర్వాత మధ్యలో మూత తీసి చూస్తే కనుక రొయ్యల్లో వాటర్ రిలీజ్ అయ్యి ఉడకటం స్టార్ట్ అవుతుందండి. ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం 200 గ్రాముల బెండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. దీన్ని మనం 5 నుండి 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలండి. ఇందులో మనం కారం మన టేస్ట్కి తగ్గట్టుగా మనం కారాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మనం మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా పచ్చి రొయ్యలు బెండకాయలు అన్నీ చక్కగా ఉడికి ఉంటాయన్నమాట. కూర కూడా కొంచెం దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని దాన్ని ముందుగానే నానబెట్టుకోవాలండి. ఆ రసాన్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి. కూరలో ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోనే మనం కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకుని మనం కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ చాలకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు రెడీ అయినట్లే. ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. మీ ఇంట్లో ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.